మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెం నందు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ జరగనే ఉంది. ఈ ముగింపు సభలో దేవుడు తన ఘనమైన ఆశ్చర్య కార్యాలను మన మధ్యలో జరిగించనే ఉన్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి భయంకరమైన మరి వేదనలో దుఃఖముతో ఉన్నారు. భయం, ఎప్పుడు చూసినా భయం, ఇదే భయం వెంటాడుతూ ఉంది కదా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ద్వారా మీ ప్రతి భయానికి ప్రభు విడుదలను అనుగ్రహించబోతున్నారు. మీ దుఃఖానికి విడుదల, మీ ప్రతి శాపానికి విడుదల, భయంకరమైన పరిస్థితులకు విడుదల, మరి అనారోగ్యానికి విడుదల, అన్ని విషయాల్లో ప్రభువు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారండి. ఆమెన్. సాతాను సామ్రాజ్యాలను కూల్చే 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఇది. ఆమెన్. తప్పక పాల్గొనండి, మరి మర్చిపోకండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు భద్రాద్రి కొత్తగూడెం మరి దైవ సేవకుడు మరి 40 రోజులు ఉపవాసం ఉండి రాత్రి పగలు అనేకుల కొరకు ప్రార్థిస్తున్నారు. దేశం కొరకు, దేశ క్షేమం కొరకు, రక్షణ కొరకు, అనేకుల మారు మనసు కొరకు, ఇలా అనేకమైన వాటి కొరకు సేవకులు ప్రార్థిస్తుండగా ఓ బలమైన కార్యాలు ఆ చివరి ముగింపు సభలో మనం చూడబోతూ ఉన్నాం. మరి ముగింపు సభలో దేవుడు ప్రత్యేకంగా తన మాటను సేవకుడి నోటిన ఉంచి ఓ ప్రభు అద్భుతమైన కార్యాలను మన జీవితాల్లో జరిగించనై ఉన్నారు. ప్రభు మాటకి ఎంత గొప్ప శక్తి ఉంది కదండి. ఆయన మాట్లాడితే చాలు. ఆమేన్. ఆయన వాక్కు విడుదల అవుతూ ఉండగానే అనేకమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూడబోతూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. కనిపెట్టి ప్రార్థించండి, సిద్ధపడండి. ప్రభు కృప అందరికీ తోడై ఉండును గాక. మరి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి వీలైన వారు 5 రోజుల ముందే రండి, లేదా 10 రోజుల ముందే రండి, 15 రోజుల ముందే రండి. ఇప్పటికే చాలా మంది వచ్చి ప్రార్థనలో పాల్గొంటున్నారు, ఎంతో ఆశీర్వదించబడుతున్నారు. మరి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి QR కోడ్, ఒకవేళ లొకేషన్ మీకు ఏదైనా అర్థం కాని ఎడల QR కోడ్ మేము ఇచ్చి ఉన్నాము. ఆ QR కోడ్ ద్వారా మీరు లొకేషన్ని మరి చేరుకోవచ్చు. మరి దయచేసి గమనించండి. ఆంధ్ర నుంచి వచ్చేవారు త్రూ విజయవాడ నుంచి రావచ్చు. మీకు విజయవాడ మరి దగ్గరగా ఉంటే ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి మరి విజయవాడ నుంచి మరి మీరు కొత్తగూడెం రావచ్చు. మరి భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలంకి ఖమ్మంకి మధ్యలో ఉంది. దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఖమ్మంకి వచ్చినట్లయితే ఖమ్మం నుంచి 1.5 గంటల ప్రయాణము. మరి హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు మరి మీకు చాలా ఈజీ. మీకు వరంగల్ దగ్గర పోతే వరంగల్ మీద నుంచి రావచ్చు, హైదరాబాద్ నుంచి రావచ్చు. సో అన్నీ కూడా మరి అన్ని వేలో మీకు చాలా అంటే అన్ని విషయాలలో మీరు ఈ భద్రాద్రి కొత్తగూడెంని చేరుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా మరి ట్రావెలింగ్ విషయంలో ప్రాబ్లం ఉంటే మరి కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటికి కాల్ చేయండి. మరి ప్రార్థన బృందము మరి మీకు సమాచారాన్ని అందజేస్తారు. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. కలుద్దాం ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.